హలో అండి. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన అరకు ట్రిప్‌లో సెకండ్ డే అయితే మీకు ఎలా గడిచిందో చూపించబోతున్నాను. మన ముందు వీడియోలో లంబసింగి గురించి అయితే చూపించాననమాట. లంబసింగి మీద నుంచి మేము పాడేరు మీద నుంచి అరకు చేరుకున్నాము. ఆ రోజు ఈవినింగ్ మీకు ఇప్పుడు మీరు చూస్తున్న సీనరీస్ అన్నీ పాడేరులో అనమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. చూసారు కదా అసల మంచు ఎంత కింద ఫామ్ అయిందో. చాలా బాగుందనమాట. వెదర్ కూడా చాలా చల్లగా చాలా హాయిగా ఉంది. ఇలాంటి వాతావరణం నుంచి మేము ఇలా అరకు అయితే చేరుకున్నాము. చేరుకోగానే అన్నపూర్ణ స్టార్ అనే రెస్టారెంట్లో లంచ్ అయితే చేసేసామన్నమాట. లంచ్ అనేది చాలా బాగుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. రిసీవింగ్ అంతకన్నా బాగుంది. ఇలా లంచ్ చేసేసి మేము హోటల్ రూమ్కి అయితే చేరుకున్నాము. మేము తీసుకున్న హోటల్ రూమ్ అయితే హోటల్ రాజధానిలో తీసుకున్నాము. సో ఇక్కడ రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు మనకి ఇచ్చే ఆ గౌరవం కూడా చాలా బాగుందనమాట. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. రూమ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. మేము ఒక ఎక్స్ట్రా బెడ్ అడిగినా కూడా వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారనమాట. ఇలా మేము ఇక్కడైతే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా కాఫీ మ్యూజియంకి అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ కాఫీ మ్యూజియం మనకి ఎంట్రీ టికెట్ ఉంటుందండి. అడల్ట్స్కి అయితే 20 రూపీస్ అండ్ అలాగే చిల్డ్రన్కి అయితే 10 రూపీస్ అనమాట. ఈ కాఫీ మ్యూజియంకి ఎదురుగుండానే మనకి ట్రైబల్ మ్యూజియం కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. మేమైతే ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళలేదన్నమాట. సో కాఫీ మ్యూజియంలోకి అయితే ఇలా ఎంటర్ అయిపోయాము. ఈ కాఫీ మ్యూజియంలో మనకి కాగితపూ చెట్లు అంటారు కదండి, ఆ కాగితపూ చెట్లతో బాగా డెకరేట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ అయితే కాఫీ ప్లాంట్ అనమాట. ఇలా వీటన్నిటి మధ్యలోంచి చక్కగా మనం ఇలా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అండ్ కాఫీ అమ్ముతున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అమ్ముతున్నారు. మనకి కాఫీకి సంబంధించిన ఆ హిస్టరీ అంతా కూడా మనకి అక్కడ వివరంగా ఉందన్నమాట. అప్పట్లో వాళ్ళు వాడే పద్ధతులు ఏంటి, మిషనరీ ఏంటి అనేది కూడా ఈ కాఫీ మ్యూజియంలో పెట్టారనమాట. చూసారు కదా, ఇక్కడ అయితే మనకి కాఫీ అమ్ముతున్నారు. ఇక్కడ మనకి పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా అరేంజ్ చేశారనమాట. టికెట్స్ అన్నీ 50 రూపీస్ తీసుకుంటున్నారు టికెట్. ఇప్పుడు ఇలా కాఫీ మ్యూజియంలోకి అయితే మేము ముందే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకి కాఫీ అప్పట్లో ఎలా చేసేవారు, అసలు ఎక్కడ ఈ కాఫీ అనేది కనుగొన్నారు అనేది అంతా ఇక్కడ వివరంగా చెప్పారనమాట. మీరు చక్కగా నిదానంగా చూసుకుంటూ వెళ్తే అన్నీ తెలుస్తాయి. కాఫీకి ఒక పెద్ద హిస్టరీయే ఉందన్నమాట. సో అక్కడ అప్పట్లో కాఫీ చేసుకోవడానికి వాడిన పరికరాలు కానీ, కాఫీ ప్లాంట్ నుంచి అసలు కాఫీ పౌడర్ తయారు చేసే ఒక ప్రాసెస్ని కానీ బాగా వివరించారనమాట. ఇది అసలు ఫస్ట్ అరేబియాలో మనకి కాఫీ అనేది కనుగొనడం జరిగిందంటండి. ఒక గొర్రెల కాపరి ఒక చెట్టు దగ్గరికి గొర్రెలు వెళ్ళి అక్కడ ఆ చెట్టు కాయల్ని తినగానే చాలా యాక్టివ్ అవ్వడం బాగా గమనించారంట. సో అదేంటి అని చెప్పేసి వాళ్ళ పెద్దలు అంటే నైబర్స్ అలా ఉంటారు కదండి, వాళ్ళని అడిగితే వాళ్ళు అదంతా ఏం కాదు, ఇది ఒక భూతం అన్నట్టుగా అనుకున్నారంట. ఫస్ట్ ఆ కాయని తీసుకొచ్చి మంటలో పడేశారంట. అలా పాడేయగానే అప్పుడు ఆ కాయలు కాలిన తర్వాత వచ్చిన స్మెల్ చాలా బాగుందంటండి. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేశారు. అలా ఫస్ట్ కాఫీ అనేది ఒక గొర్రెల కాపరి ద్వారా మనకి బయటకు వచ్చిందనమాట. దీనికి చాలా డీటెయిల్డ్ స్టోరీ చాలా మనకి నెట్లో దొరుకుతుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. అబ్బో, కాఫీ వెనకాల ఇంత స్టోరీ ఉందా అనుకుంటారనమాట. అంత స్టోరీ ఉంది. సో ఇలా మనం మ్యూజియం అంతా చూసేసామన్నమాట అండి. ఇలా చూసిన తర్వాత మేము అక్కడ కాఫీ కూడా ట్రై చేసాము. బాగుంది. మేము ట్రై చేసిన కాఫీ ఎథనిక్ ఫ్లేవర్ ట్రై చేసామన్నమాట. చాలా బాగుందండి. కాఫీ మీరు అక్కడ కొనుక్కోవాలనుకుంటే కాఫీ పౌడర్ కూడా దొరుకుతుంది. అక్కడ 3 వెరైటీస్ ఆఫ్ కాఫీ పౌడర్స్ దొరుకుతున్నాయి మనకి. ఒకటి 100% ఆఫ్ కాఫీ అండ్ ఒకటి 80-20 రేషియో, అంటే 80% కాఫీ పౌడర్ అండ్ 20% చికోరీ కలుస్తుందంటండి. అండ్ ఇంకొకటి ఏమో 70-30 రేషియోలో దొరుకుతుంది. 70% కాఫీ పౌడర్ అండ్ 30% చికోరీ కలుస్తుంది అనమాట. సో ఆ చికోరీ కలిపిన దాన్ని బట్టి మనకి కాఫీ చేదనేది తగ్గుతుంది. మీరు ఒకవేళ వెళ్ళినట్టయితే అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఆ ప్యాకెట్స్ కూడా ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ఈ కాఫీ అనేది మనకి చెట్టు నుంచి
మనకి కాఫీ పౌడర్ కింద తయారవడానికి 10 స్టెప్స్ ఉంటాయంటండి. చూసారు కదా, 10 స్టెప్స్ ఫ్రమ్ సీడ్స్ టు కప్ అనమాట. అలా 10 రకాల ప్రాసెస్లు చేస్తేనే మనకి ఆ కాఫీ పౌడర్ అనేది వస్తుందన్నమాట. ఇలా మ్యూజియం అంతా సందర్శించిన తర్వాత మేము బయటకైతే వచ్చేసి ఇక్కడ మనకి కాఫీ పౌడర్స్ అండ్ అలాగే మసాలా సరుకులు, ముడి సరుకులు ఉంటుంది కదండి, అలా మసాలా సరుకులు అండ్ అలాగే చాక్లెట్స్ అన్నీ సేల్ చేస్తున్నారనమాట. బయట పిల్లల కోసం పెట్టిన బొమ్మలకు కూడా టికెట్ ఇక్కడే తీసుకోవాలి మనము. మేమైతే ఇక్కడ దొరికిన మసాలా సరుకులు అన్నీ తీసుకున్నాము. చాలా బాగున్నాయి, అరోమా కూడా చాలా బాగుంది. అసలు నేను అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత యూజ్ చేశాను కూడా. మనకి ఇక్కడ దొరికిన మసాలా సరుకులకి అక్కడి నుంచి తీసుకొచ్చిన మసాలా సరుకులకి చాలా వ్యత్యాసం ఉంది. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడైతే మిస్ చేయకుండా కొనుక్కొని తెచ్చుకోండి. ఎస్పెషల్లీ మేము కాఫీ ప్లాంటేషన్స్ దగ్గర మిరియాలు తీసుకున్నాము. చాలా ఘాటు ఉన్నాయి అన్నమాట, ఒరిజినల్ అనమాట. చూసారు కదా ఎన్ని రకాల చాక్లెట్స్ పెట్టారో మన కోసం. డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్తో పెట్టారనమాట. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ షేప్స్ కూడా మార్చి పెట్టారు. చాలా బాగున్నాయి. వైట్ చాకో చిప్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. నేను మీకు ముందుగా చెప్పిన కాఫీ ప్యాకెట్స్ ఇవే అనమాట. మీకు ఇక్కడ 3 ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీ ప్యాకెట్స్ని కూడా చూపిస్తా. చూసారు కదా, అరాబికా 100% కాఫీ పౌడర్, ఇది అథెంటిక్ కాఫీ 80-20 రేషియో అండ్ ఎథనిక్ కాఫీ 70-30 రేషియో అనమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొనాలనుకుంటే ఇలా కొనుక్కొని తెచ్చుకోండి. 100% కాఫీ పౌడర్ తీసుకున్నట్టయితే చాలా చేదుగా ఉంటుందన్నమాట. సో ఇట్స్ బెటర్ టు టేక్ ఎథనిక్ అయితే మీకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మేము అక్కడంతా సందర్శించిన తర్వాత ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ గ్యాలరీలోకి అయితే వెళ్ళాము. అక్కడ అసలు వీడియో తీయొద్దన్నారండి, కానీ నేను మీ అందరికీ చూపించడం కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను వీడియో తీసుకున్నాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు మనకు అందిస్తారని ఆశిస్తున్నాను. అయితే మీరు మీ సపోర్ట్ మన ఛానల్కి అందించాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన ఛానల్ని షేర్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా అక్కడ లోకల్లో తయారు చేసామన్నమాట. అక్కడ లోకల్లో వెదురు బొంగులతో అండ్ అలాగే ఇనుముతో తయారు చేసిన వస్తువులన్నీ ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. అండ్ అలాగే ఈ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మీకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ పర్సులతో పాటు కుంకుమ బరులు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి గిలిగిచ్చకాయలు అండ్ అలాగే యూనిక్ ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. మేము మా పాపకి గిలగిచ్చగా అయితే తీసుకున్నారు మా బావగారు. ఇలా అన్నిటినీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఈ కాఫీ మ్యూజియంని అయితే సందర్శించండి. మనకి డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం ఇంకో సైడ్కి అయితే మనం వచ్చేస్తున్నాం. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి ఎదురుగుండా మీకు ఇంకో షాప్ లాంటివి చూపించాను కదండి. ఇక్కడ ఏంటంటే మనకి ఒరిజినల్ కాఫీ పౌడర్, చాక్లెట్ పౌడర్ అమ్ముతున్నారు ఓన్లీ. ఇక్కడ అయితే కాఫీ బీన్స్ కూడా దొరుకుతున్నాయి. మీరు కావాలంటే అవి ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. మనకి లోపల అమ్మేవే ఇక్కడ కూడా పెట్టారనమాట. కాఫీ ఫిల్టర్స్ అవి కూడా మనకి ఏంటంటే ఫిల్టర్ కాఫీ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఫిల్టర్స్ కూడా అమ్ముతున్నారు. ఇలా బయటకు వచ్చేసినట్టయితే మనకి ఒక చోట పిజ్జాస్, బర్గర్స్, శాండ్విచ్ అట్లా అన్నీ అమ్ముతున్నారనమాట అండి. మనం తినాలనుకుంటే లీజర్గా కూర్చొని హ్యాపీగా తినేసేయచ్చు. మనకి లోపలికి వెళ్తే ఆకలిస్తే ఏం చేయాలని కూడా టెన్షన్ అవసరం లేదనమాట. సో అటు నుంచి వచ్చేసిన తర్వాత మనం ఈ శాండ్విచ్ షాప్ అన్నాం కదా, ఈ షాపు వెనక వైపు నుంచి అంటే ఈ షాప్ సైడ్ నుంచి మనకు వెళ్ళినట్టయితే ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి ఉంది, డ్రమ్స్ వాయించుకోవడానికి ఉంది అండ్ అలాగే ఒక జ్యువెలరీ షాప్ ఉంది. చూసారు కదా డ్రమ్స్, ఆర్చరీ ఉంది అండ్ అలాగే గన్ షూట్ ఉంది. ఇవన్నీ సరదాగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సాటర్డే అండ్ సండే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందంట. మిగిలిన రోజులు కొంచెం తక్కువ రద్దీగా ఉంటుంది. మీరు ఏదన్నా చేసుకోవాలి అనుకుంటే టికెట్ తీసుకొని
అక్కడ హ్యాపీగా మీరు ఆర్చరీ కానీ, గన్ షాట్ కానీ, క్రికెట్ కానీ ఏదన్నా ఆడుకోవచ్చు అనమాట. ఇవన్నీ చూసారు కదా, అంతా చేత్తో వాళ్ళు తయారు చేసినవి అనమాట అండి. చాలా బాగున్నాయి కదా. ఇది చూసారా, ఇదేంటో గెస్ చేయండి. ఏంటనుకుంటున్నారు? అది నెక్లెస్ అండి. చాలా కొత్తగా ఉంది కదా. ఇయర్ రింగ్స్, నెక్లెసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాఫీ ప్లాంట్సేనండి. ఇలా ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే నడుచుకుంటూ ఇలా మేమైతే బయటకు వచ్చేసాము. మీకు ఇప్పుడు కాఫీ సీడ్స్ని కూడా చూపిస్తా చూడండి. కాఫీ సీడ్స్ చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటాయన్నమాట. అవి కొంచెం ఎదిగిన తర్వాత రెడ్ కలర్లోకి మారిన తర్వాత అప్పుడు వాటిని కోస్తారంట. సో గుత్తులుగా ఉన్నాయన్నమాట అండి ఇక్కడ కాఫీ ప్లాంట్స్కి అయితే. ఎన్ని బీన్స్ ఉన్నాయో చూడండి. ఇలా అంతా చూసిన తర్వాత ఆ బ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు చక్కగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఎంత ఆహ్లాదకరంగా ఉందో తెలుసా అండి. ఆ పచ్చని మొక్కల దగ్గర ఎర్రని ఆ సింధూరం మండపంలో ఆంజనేయ స్వామి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారో తెలుసా అండి. ఇలా అయితే మేము బయటకు వచ్చేసాం. ఇక్కడ బుల్ రైడ్ కూడా ఉంది. బుల్ రైడ్ అదేనండి, మనం చాలా టీవీ షోస్లో కూడా చూసి ఉంటాం కదా. అలా బుల్ రైడ్ మనం కావాలంటే టికెట్ తీసుకొని ఎక్కొచ్చు అనమాట. సో అక్కడికి సరదాగా వచ్చిన ఒక టూరిస్ట్ అలా ఎక్కారు. ఇలా మేము కాఫీ మ్యూజియం నుంచి అయితే పద్మాపురం వెళ్ళామండి. పద్మాపురంలో మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ అలాగే బొటానికల్ గార్డెన్ ఉన్నాయి. ఈ పద్మాపురం ఎటు వెళ్ళాలి అంటే, మనం హోటల్ రాజధాని అని చూపించాం కదండి, ఆ హోటల్ ఎదురుగుండా ఒక రోడ్ నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి దాదాపుగా 1.5-2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట డిస్టెన్స్ అయితే. ఇలా చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ బొటానికల్ గార్డెన్ కూడా మేమైతే వెళ్ళి చూసాము. చాక్లెట్ ఫ్యాక్టరీలో పిల్లలు ఆడుకోవడానికి అది కూడా చాలా బాగున్నాయి. ఫ్యాక్టరీ కూడా నేను మీకోసం తీద్దాం అనుకున్నాను, షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు అలౌ చేయలేదండి. వాళ్ళు అడిగినా కూడా అలౌ చేయలేదు. సో ఫ్యాక్టరీ వరకు నేను తీయట్లేదు. లోపల చాక్లెట్ ఎలా తయారు చేస్తున్నారు, వాటి మిషనరీ ఏంటి అనేది కూడా లోపల మనం వెళ్ళి చూడొచ్చు. ఆ బిల్డింగ్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కానీ వీడియో తీయడానికైతే వాళ్ళు నాకు పర్మిట్ చేయలేదు అనమాట, ఎవరిని తీయనివ్వట్లేదు. సో నేను బయట ఎంతవరకు అయితే తీయగలనో అంతవరకు మీకోసం తీసాను అనమాట. ఇక్కడ కూడా చాలా రకాల క్రాఫ్ట్ షాప్స్ ఉన్నాయండి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవి కూడా అమ్ముతున్నారు. అండ్ అలాగే మన ఇంట్లో కావాల్సిన యూనిక్ ఐటమ్స్ అనమాట. అంటే వెదురు బొంగులతో తయారు చేసినవి కానీ, లేదంటే హ్యాండ్ మేడ్ కానీ, టెర్రాకోటా క్రాఫ్ట్స్ కానీ, అట్లా అన్ని రకాలుగా అమ్ముతున్నారు. అండ్ చాక్లెట్స్ కూడా ఇక్కడ టికెట్, మనకి ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అండి పర్ పర్సన్. మీరు ఆ టికెట్ని కనుక లోపల చూపించినట్టయితే మనకి కాంప్లిమెంటరీ ఒక చాక్లెట్ ఇస్తున్నారనమాట.
ఇవన్నీ ఇనుముతో చేసినవండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటుకలతో ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్లోనే మనకి చాక్లెట్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఎవరైనా వెళ్ళి లోపలికి చూడొచ్చు, కానీ వీడియో తీయడానికి అయితే లేదు. ఇక్కడ కూడా మనకి చాక్లెట్, ఈ చాక్లెట్కి ఒక దేవత కూడా ఉందంట. సో ఆ ప్రతిమలన్నీ లోపల ఉన్నాయండి, వీడియో తీయద్దు అన్నారు. మీరు ఇప్పుడు చూస్తున్న మిషనరీ మాత్రం చాక్లెట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ఆ మిషనరీ. అలా చాక్లెట్ ఫ్యాక్టరీ చూసిన తర్వాత ఇలా బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసామన్నమాట. బొటానికల్ గార్డెన్ ఎంట్రీ అయితే ఎలా ఉంది. ఇక్కడ కూడా మనం టికెట్ తీసుకొని అయితే లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. మనకి ఏంటంటే గ్రీనరీ అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు, పార్క్లో సరదాగా హాయిగా ఫ్యామిలీతో తిరగాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్క్లో అయితే పనస చెట్టు చూసారా ఎంత పెద్దది ఉందో, ఎన్ని పనసకాయలు ఉన్నాయోనండి. అసలు పార్క్ మధ్యలో ఉందన్నమాట, చాలా బాగుంది. టచ్ మీ నాట్ ప్లాంట్స్, మీరు చిన్నప్పుడు ఇలాంటి టచ్ మీ నాట్ ప్లాంట్స్తో ఆడుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇవి చూడగానే చిన్నతనం గుర్తొచ్చి వెంటనే ఆడుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. హ్యాపీగా మనం కొంచెం అరకు అంతా తిరిగి కొంచెం ప్రశాంతంగా చల్లగా ఒక ప్రదేశంలో కూర్చోవాలి, హాయిగా ఆహ్లాదంగా ఉండాలి అనుకుంటే ఈ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చి మనం కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో వాటర్ ఫాల్స్ అవి ఎక్కడున్నాయి, అవి ఏంటో మన నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి.